అక్కడ అక్కడ మీకు జరుగుతున్నది ఒకటి, వీళ్ళు చెబుతున్నది ఒకటి. మరి అదేగా రాజకీయం అంటే. రైట్, ఓకే. బాబుజీ గారు, నిజంగా ఒక్క నిమిషం పట్టాభి గారు, నిజంగా వైజాగ్ స్టీల్లో మొన్న జరిగిన ప్రమాదకర ఘటన, దురదృష్టకర ఘటన వెనక కుట్ర ఉందని అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ ప్రాంతం వారే, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కార్మికులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మీకు స్టీల్ ప్లాంట్ గురించి బాగా తెలుసు. కుట్ర ఉందా? ఈ విశ్లేషణలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కానీ మీ రియాక్షన్ ఏంటి దాని మీద? అసలు ఎవరు కూడా ఆ రకమైనటువంటి భావజాలాన్ని, ఆ రకమైన మాటల్ని మాట్లాడాల్సిన అవసరం లేదండి. మనం సోమవారం సాయంత్రం దుర్ఘటన జరిగింది, మంగళవారం మనం ఇది అంశం మీద. బుధవారం నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ వచ్చి రాగానే తీసుకొని రాజగడ రవి తేజమరాలన్నట్టు ఊరేగింపుతో వెళ్ళి ఏదో గందరగోళం చేసి పోయాడు ఆయన. ఇక్కడ మనం 3 అంశాలు మనం స్పష్టంగా గమనించాలి. ఫస్ట్ నేను అడుగుతున్నాను మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు జరుగుతుందని అనుకుంటే, మీరు ఆ ఫ్యాక్టరీకి మీరే ప్రాణం పోసారనుకుంటే, నరేంద్ర మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళి వాస్తవాలు చెప్పొచ్చు కదా, ఇక్కడ పొరపాటు జరిగిందని. వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఎక్కడికో తప్పు చేయట్లేదు, చాలా మంది అధికారులని ఎవియన్స్ లో పెట్టి సస్పెండ్ చేశారు. ఒక డెడ్ బాడీని, బీహార్ పంపించాల్సిన డెడ్ బాడీని ఫ్లైట్ లో పంపించలేదని సస్పెండ్ చేశారు. అట్లా ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. అట్లా మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మంచి విషయం దొరికింది. అవుట్డోర్ సింగ్ లో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని. ఇక్కడ మీమాంస ఏంటి అంటే, మేము ₹1 కోటి పైచలకే ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటన చేయడం ఒకటి. అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వర్మ గారు వాళ్ళు చెప్పడం, కుమారస్వామి గారు చెప్పడం కానీ, ఇక్కడ మిస్సింగ్ అవుతుంది ఆ కమ్యూనికేషన్. ఇప్పుడేమి చర్చ చేస్తున్నారంటే ఆ 25 లక్షలే తప్ప మిగతా స్పష్టంగా ఇచ్చినట్టు దాఖలాలు లేవు, ఇవ్వటం లేదు అనేది ఒక చర్చ చేస్తున్నారు. మధ్యలో పానకంలో పుడకల్లాగా ఎవరెవరో మేధావులు ముసుగులు వేసుకొని ఇది ఉండదు చేస్తారు అంటున్నారు. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఈ రోజు ఆలోచించుకుంటే, వామపక్ష పార్టీలు అన్ని పక్కకు పోయే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. వామపక్ష పార్టీ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి కాస్త లిమిటేషన్స్ లోనే ఉన్నారు, కానీ మిగతా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అక్కడ వాళ్ళు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు రాజకీయ అనుభవం. సరే, ఇప్పుడు కాదండి, ఎవరికి ఇష్టమైన వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు రాజకీయ పార్టీని, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుట్ర అనేది నాకు అసలు అర్థం కాలేదు. ప్రభుత్వం కుట్ర చేయడం ఏంటి? ఇదేమన్నా నియంతలు పాలించే దేశమా? నియంతృత్వ దేశమా ఇదేమన్నా? అక్కడెక్కడో 100,000 మందిని ఊచకోత కోసినట్టు కోసే దేశమా ఇదేమన్నా? కాదు కదా. ఎలా వాళ్ళతో మనం ఎలా పోల్చుకుంటాం? ప్రభుత్వమే కుట్ర చేసింది, ప్రభుత్వం అన్నట్టే డైరెక్ట్గా అనకపోయినా